హలో ఎవ్రీవన్, విజయాస్ తెలుగు కార్నర్కి స్వాగతం. ఈ వీడియోలో మా విజయాస్ తెలుగు కార్నర్ యూట్యూబ్ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. గడిచిన 5 సంవత్సరాల క్రితమే సింగిడి నవవసంతం 6 నుంచి 10 వరకు అన్ని పాఠాలు క్లాస్ వర్క్ కూడా మేము అప్లోడ్ చేసాం. వాటిలో కొన్ని డిలీట్ చేసాము. ఏదేమైనా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ తిరిగి యూట్యూబ్ ఛానల్ని నేను పునరుద్ధరించాలనుకుంటున్నాను. మీకు ఉపయోగకరంగా ఉంటాయి. విజయాస్ తెలుగు కార్నర్ లో ఉన్న విద్యకు సంబంధించిన వీడియోస్ లో మీకేదైనా ఉపయోగకరంగా అనిపిస్తే తప్ప లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ ని నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రపంచ పదులు పాఠానికి స్టేట్ సిలబస్ కూడా చెప్పండి అద్వి అవని గారు. తప్పకుండా అండి, ఆల్రెడీ మేము చేసాము. అదే ఇప్పుడే కదా నేను చెప్పాను, ఆల్రెడీ కొన్ని డిలీట్ చేయాల్సి వచ్చిందని. చాలా వరకు ప్లేలిస్ట్ లో ఉన్నాయి, మీకు ఏదైనా అవసరం అవుతాయి అవి చూడొచ్చు. వీలైతే మిగిలినవి కూడా మేము చేయడానికి ట్రై చేస్తాం. మళ్ళీ అద్వి అవని గారే, మ్యామ్ నేను స్కూల్లో టీచింగ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా మూవ్ కావాలి, డెమో క్లాస్ ఎలా చెప్పాలి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అద్వి అవని గారు అవి ఆన్లైన్లోనో లేదంటే ఛానల్ బేస్గానో చేసుకొని చెప్పలేమండి. దయచేసి నాకు మెయిల్ చేయండి, నేను తప్పకుండా మీకు నేను సహాయం చేయగలను. 6th to 10th క్లాస్ వరకు ఆల్ టెక్స్ట్ బుక్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. నేను ఇప్పుడే చెప్పాను. అయినా సరే మళ్ళీ ఏవైతే డిలీట్ అయ్యాయో మళ్ళీ చేయాలని మేము ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం అయితే నేను వెన్నెల 5 పాఠ్య పుస్తకంలో ఉండే పాఠాలు నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. వీలైతే అవి చూడండి, మిగిలినవి కూడా మేము చేసే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఈషా MK2YNF మెయిల్ నుంచి అండి, మేడం దయచేసి పాఠాలన్నీ కొంచెం వేగంగా చెప్పగలరా, పరీక్షలు త్వరలో రాబోతున్నాయి. సరే, ఖచ్చితంగా నేను కూడా అదే వేగంగా చేయాలని అనుకుంటున్నాను. మీరు కోరినట్టే వెన్నెల 5 పాఠాలన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని నేను వీడియోలు చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ అలీఫా క్రియేట్స్ మెయిల్ నుంచి అండి, మ్యామ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ హిందీ ఆల్సో. అలీఫా గారు, ఇంతవరకు నేను హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. మీకు నిజంగానే హిందీలో ఉపయోగపడతాయని మీరు అనుకుంటే తప్పకుండా ట్రై చేస్తాను. కానీ కొంచెం చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఇది తెలుగు నేర్చుకోవాలన్న అభిలాషతో, విద్యార్థుల్లో అభిలాష పెరగాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి పుస్తకం కాబట్టి మీరు హిందీలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తూ కనుక మీరు ఆధారపడితే మీరు ఎప్పటికీ తెలుగు నేర్చుకోలేరు. ఇది నా చిన్న సజెషన్. మీకు అర్థాలు కావాలి, అర్థాలే తెలియాలి అనుకుంటే నవేడేస్ ChatGPT, గూగుల్ ఇవన్నీ మీరు సర్చ్ చేసి తెలుసుకోవచ్చు. లవ్లీ కిడ్స్ 1627 నుంచి మెయిల్ నుంచి అండి, సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అద్వి అవని గారు, సూపర్ మ్యామ్, ఇంకా లెసన్స్ చెప్పండి మ్యామ్, థ్యాంక్ యూ, యువర్ మోటివేషన్ నాకు చాలా ప్రేరణ. నెక్స్ట్ సరిత తెంగెల్ల 408, సరిత మేడం థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్ టీచింగ్ మ్యామ్. మ్యామ్ మీకంటే అయితే కాదు, కానీ మీరు ఇచ్చిన కామెంట్ నాకు చాలా స్ఫూర్తిదాయకం. నెక్స్ట్ ఆంజనేయులు అనిక్ మెగవతు 3032 మెయిల్ నుంచి అండి, మ్యామ్ ఒకసారి మీ నంబర్ ఇవ్వండి, నాకు స్టేట్ సిలబస్ ఐడియా ఉంది కానీ సిబిఎస్ఈ ఎప్పుడు చెప్పలేదు మ్యామ్, ఒకసారి మీ గైడెన్స్ తీసుకుంటాం మ్యామ్, లేకపోతే సిబిఎస్ఈ 9th 10th తెలుగు సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో అయినా పంపించండి మ్యామ్. ఆంజనేయులు గారు, సారీ టు సే దిస్, పీడిఎఫ్లు అన్నీ కూడా నెట్లో ఉన్నాయండి. మన తెలంగాణ స్టేట్ బోర్డులోవి మీకు పీడిఎఫ్లు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపోతే స్టేట్ సిబిఎస్ఈ బుక్స్ ఒకటే వాడతారండి. స్టేట్లో మీకు ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సిబిఎస్ఈకి సేమ్ ఎక్స్పీరియన్స్ సరిపోద్దండి. మీకు ఎక్స్పీరియన్స్ లేదని మీరు ఎప్పుడు అనుకోవద్దు. టీచింగ్ చేసే విధానం మీకు కరెక్ట్గా కనుక వస్తే ప్యాటర్న్, క్వశ్చన్ పేపర్ మోడల్ మారుతుంది కానీ కొత్తగా యాడ్ అయ్యేవైతే ఏమీ ఉండవండి. మీరు కంగారు పడవలసిన అవసరమే లేదు. ఏదేమైనా నెంబర్ అయితే ఇవ్వడం ఉండదండి. ఇక్కడ నా మెయిల్ని మీకు ట్యాగ్ చేస్తాను, ఆ మెయిల్కి మీరు మెసేజ్ పెట్టండి, కాంటాక్ట్ అవ్వండి. నాకు తెలిసిన సలహాలు ఏమైనా ఉంటే చెప్తా. మోజస్ హృదయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి, వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్ టీచర్, ద తెలుగు లెసన్ వాజ్ వెరీ క్లియర్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. Even though this channel is small, the teaching quality is excellent. Thank you Andy, thank you so much. Please continue making more videos. This will help many students like me. Thank you so much. Thank you Andy. Moses Hruday garu, మీ మెసేజ్ నాకు చాలా ప్రేరణ, స్ఫూర్తిదాయకంగా మేము తీసుకుంటామండి. మీరు చేయాల్సింది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఉపయోగకరంగా ఉంది అంటే పిల్లలకి ఏదో రకంగా కొంచెమైనా వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే
మేము ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి. నాకన్నా గొప్పగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఏదో నాకు తెలిసిన జ్ఞానాన్ని, నాకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళని, అనుభవజ్ఞుల్ని చూసి నేర్చుకున్న విషయాలను జోడించి, నా శైలిలో నేను చెప్తూ ఉన్న పాఠాలండి ఇవి. పిల్లలకి ఏదో రకంగా ఉపయోగపడిందా అన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ అండి, యూ ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ వెరీ వెల్ మ్యామ్. అర్చన 8171 అర్చన గారు థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ కెన్ యూ గివ్ మీ లెసన్ ప్లాన్ ప్లీజ్? గౌతమి విక్రమ్ T9W. గౌతమి గారు లెసన్ ప్లాన్స్ ఇలా ఆ యూట్యూబ్ వేదికగా, ఛానల్ వేదికగా ఇవ్వడం ఉండదండి. నా మెయిల్ ఇక్కడ మీకు పంపిస్తున్నాను. ఆ మెయిల్‌కి మీరు కనెక్ట్ అయితే మీకేమన్నా నేను హెల్ప్ చేయగలుగుతానండి. నెక్స్ట్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ మేడం సరిత మేడం థ్యాంక్ యూ సో మచ్. యూ ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ అర్చన మేడం. నెక్స్ట్ నీతి పరిమళాలు పాఠానికి రీసెంట్ గా 4 days క్రితం వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఎక్స్పెక్టింగ్ మోర్ అదర్ లెసన్స్. థ్యాంక్ యూ సో మచ్ సరిత మేడం. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పంకజ పంకజ కులకర్ణి నోట్స్ పెట్టండి. పంకజ గారు ఆల్రెడీ నేను నీతి పరిమళాల నోట్స్ అప్లోడ్ చేశానండి. దయచేసి మీరు చూడగలరని విజ్ఞప్తి. ఇంకా ఇలా చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. కానీ మా చిన్న ఛానల్‌ని మీరు ప్రేమించి, ఏదో నాకు తెలిసిన జ్ఞానంతో చేసిన వీడియోస్‌ని మీరు చూపించే ఆదరణ, ప్రోత్సాహం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి. ఉత్సాహాన్ని ఇస్తుంది, ప్రేరణని ఇస్తుంది. మీ ప్రేరణతో మరిన్ని వీడియోలు చేస్తూ మా యూట్యూబ్ ఛానల్‌ని మళ్ళీ మేము పునరుద్ధరించుకోవడానికి మీ వంతు సహాయంగా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తూ మరొక కొత్త లెసన్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.